హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో టెట్ పరీక్ష ఉంది. మరి టెట్లో మార్కులు పెంచుకోవడానికి విద్యార్థులందరూ కూడా అహర్నిశలు అహోరాత్రులు బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే టైం చాలా దొరికింది కాబట్టి టెట్లోనే మార్కులు బాగా పెంచుకొని మళ్ళీ డిఎస్సిలో మార్కులు పెంచుకుందామనే ఉద్దేశంతో అహర్నిశలు బాగా కష్టపడుతున్నారు. మీకు తెలుసు, టెట్ మార్కుల వల్ల డిఎస్సిలో ఉద్యోగాలు పాయింట్ల తేడాలో, మైన్యూట్ తేడాలో పోగొట్టుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో విద్యార్థులందరూ బాగా కష్టపడుతున్నారు. మరియు దానిలో భాగంగానే మీకు నేను యాప్లో ప్రతిరోజు ఉచిత పరీక్షలు పెడుతున్నాను. సాయంత్రం 7 గంటలకు మీరందరూ కూడా 3 సార్లు రాసుకోవచ్చు, కీ చూసుకోవచ్చు, డౌట్లు అడగవచ్చు. మరి దీంట్లో 90% అభ్యర్థులు ప్రశ్నలు చేయకపోవడానికి కారణం ఏంటంటే సిలబస్ మారింది, కొన్ని కొత్త టాపిక్లు వచ్చాయనే విషయం తెలుసుకోలేకపోవడం, మరియు పుస్తకాలు కూడా ఆంధ్రప్రదేశ్ వారికి విడుదలయ్యాయి అనే విషయం తెలుసుకోకపోవడం, వారు చదివిందే కరెక్ట్ అనుకోవడం, మరియు గత ప్రశ్నాపత్రాలు చూడకపోవడం వల్ల 90% ప్రశ్నలు చేయలేకపోతున్నారు అభ్యర్థులు. మరి మిగతా 10% అయితే వారు పోటీలో ఉన్నారు, పర్ఫెక్ట్గా చదువుతున్నారు, రాస్తున్నారు. మరి పోటీ ఎక్కువ ఉన్నప్పుడు 10%కే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నిజం, ఈ నగ్న సత్యం తెలుసుకోవాలి. మరి మీకు అందరికీ కూడా ముందుగానే టీచర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే కాబోయే టీచర్లు కాబట్టి ఇప్పటికైనా మీరు చదివేదే కరెక్ట్ అనుకొని మేము చేసేదే కరెక్ట్ అయిన పంథాలో కనుక కొనసాగించినట్లయితే మీరు పోటీలో ఉండలేరు. కాబట్టి మీరందరూ కూడా మన యాప్లో ఉచితంగా పరీక్షలు రాయండి. మీకోసం మేము చాలా కష్టపడి పరీక్షలు పెడుతున్నాం, మార్కులు ర్యాంకులు ఇస్తున్నాం, డౌట్లను తీరుస్తున్నాం. మరి టీచర్స్ డే సందర్భంగా చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు, మాకు కోర్సులపై తగ్గింపు ఇవ్వండి అని. కాబట్టి సైకాలజీ సబ్జెక్టుకు సంబంధించి కేవలం 300 రూపాయలకే కోర్స్, అటు తెలంగాణకు ఇటు ఆంధ్రప్రదేశ్కు. అదేవిధంగా పుస్తకం కూడా కేవలం 250 రూపాయలకే. ఈ మధ్యకాలంలో విద్యార్థులు చాలామంది పుస్తకం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఇప్పటికీ రియలైజ్ కాకపోతే కనుక చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క మార్క్ జీవితాన్ని అక్కడికక్కడే ఆపేస్తుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కాబట్టి మరి మీకు తెలుసు, మన యాప్లో పెట్టినటువంటి పరీక్షలకు సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి ఆఫర్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. మరి ఈ ప్రశ్నల్లోకి వెళ్ళే కన్నా ముందు మీరు నాతో పాటు మీరు ఎంత సాధిస్తారో, ఎంత వెనుకబడి ఉన్నారో తెలుసుకోండి. పరీక్షలు ఖచ్చితంగా రాయండి. మరి పరీక్షలు ఎలా రాయాలో తెలియకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఒక వీడియో పెట్టాం, యాప్లో కూడా మీరు మెసేజ్ పెట్టండి. కానీ ఖచ్చితంగా రాయండి. అది పూర్తిగా మీకోసమే. నెగ్లెక్ట్ చేస్తే మీరు ఇబ్బంది పడతారు. మరియు అంతేకాకుండా పరీక్ష రాసిన వారందరూ కూడా విజేతలే అని గుర్తుపెట్టుకోండి. మరి మొదటి ప్రశ్న, టెస్ట్ 1లో వచ్చినటువంటి మొదటి ప్రశ్న, వ్యక్తి జీవితంలో బాల్యదశ అనుభవాలు వ్యక్తిని ఏ రకంగా తీర్చిదిద్దుతాయో తమ సిద్ధాంతాల ద్వారా తెలిపినటువంటి వ్యక్తులు ఎవరు? చూడండి, వ్యక్తి జీవితంలో బాల్యదశ అనుభవాలు వ్యక్తిని ఏ రకంగా తీర్చిదిద్దుతాయో తమ సిద్ధాంతాల ద్వారా తెలిపినటువంటి వ్యక్తులు ఎవరు అని పుస్తకంలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఎవరు? జాన్ లాక్ కట్లెవిన్ ఆకృతి క్షేత్ర సిద్ధాంతాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి. మరి ఎరిక్సన్, సిగ్మండ్ ఫ్రాయిడా, అబ్రహాం మాస్లో మరియు జీన్ పియాజేనా, గాల్టన్ మరియు ఎబ్బింగాసా అనేటువంటి ఆప్షన్లు. ఇక్కడ ప్రశ్నకు సమాధానం గుర్తుపెట్టుకోండి, ఎరిక్సన్ మరియు సిగ్మండ్ ఫ్రాయిడ్ అని గుర్తుపెట్టుకోండి. ఎరిక్సన్ మరియు సిగ్మండ్ ఫ్రాయిడ్ మొదటి ఆప్షన్. మీరందరూ కూడా నన్ను ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ప్రశ్న విషయానికి వస్తే, ప్రపంచంలో బాల్యము అనే భావన ఎప్పుడు ఏర్పడిందని చెప్తారు అని పుస్తకంలో క్లియర్గా ఉంది. మొదటి ఆప్షన్ 1900 సంవత్సరంలో, రెండో ఆప్షన్ 17-18 శతాబ్దాల కాలంలో, మూడో ఆప్షన్ 1879 సంవత్సరంలో, మరి నాలుగో ఆప్షన్ 17-18 ఇక్కడ దశాబ్దాలు ఇచ్చాడు. మరి ఇక్కడ చూస్తే ఆప్షన్లోకి మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇక్కడ ఆన్సర్ 17-18 శతాబ్దాల కాలంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. కొత్త పుస్తకాల్లో ఉన్నటువంటి మ్యాటర్ మీరు గత ప్రశ్నాపత్రాలు తీసుకుంటే ప్రతి ప్రశ్న గత ఎగ్జామ్లో వచ్చిందే అని గుర్తుపెట్టుకోండి. మరి
థర్డ్ ప్రశ్న తీసుకుంటే క్రింది వానిలో బాల్యానికి సంబంధించి సరైన జత ఏది అంటే 3 తప్పుగా ఉన్నాయి, 1 మాత్రమే కరెక్ట్గా ఉంది. మరొకసారి చూస్తే సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథ రచయిత ఎవరు అంటే జాన్ లాక్ కాదు. ఎవరయ్యా అంటే ఫిలిప్ ఎరిస్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశంలో 18 సంవత్సరాల లోపు వారిని న్యాయబద్ధంగా బాలలని పిలుస్తారు. మరి కరెక్టా తప్పంటే ఇది కూడా తప్పు. మరి భారతదేశంలో 14 సంవత్సరాల వారిని న్యాయబద్ధంగా బాలలు అని పిలుస్తారు. మరి భారతదేశంలో 15 నుండి 18 సంవత్సరాల వయసు గల వారిని కోమారులని పిలుస్తారు. తప్పు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? భారతదేశంలో 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారిని మైనర్లు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? మైనర్లు పిలుస్తారు. అంటే కింది వారిలో మనకు 1 మాత్రమే కరెక్ట్గా ఉంది. మరి నెక్స్ట్ ప్రశ్న, ట్యాబుల రస అనగా జాన్ లాక్ ప్రకారం చూడండి. ట్యాబుల రస అనగా జాన్ లాక్ ప్రకారం చూడండి, బాల్యం అనేది ఏమీ రాయని నల్లవల్ల లాంటిది. రెండవ ఆప్షన్, పిల్లలు నల్ల పలక లాంటి వారు. మరి మూడో ఆప్షన్, పిల్లల మనసు ఏమీ రాయని నల్ల పలక లాంటిది. మరి నాలుగో ఆప్షన్, పిల్లల మనసు ఏమీ రాయని నల్ల బల్ల లాంటిది ఆన్సర్. మీరు ఎగ్జామ్లో నల్ల పలక అనుకుంటారు, ఎందుకంటే పిల్లలు కాబట్టి పలకతో ఆడుకుంటారు, కాబట్టి పలకపై రాస్తుంటారు, కాబట్టి నల్ల బల్ల నల్ల పలక బాగా గుర్తుపెట్టుకోవాలి. చదివేది చాలా సీరియస్గా చదవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో పిల్లల మనసు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అని ట్యాబుల రస యొక్క అర్థం జాన్ లాక్ ప్రకారం. మరి నెక్స్ట్ ప్రశ్న, 5వ ప్రశ్న, ఏ డిక్షనరీ ప్రకారం చైల్డ్ అంటే పిల్లకాయ లేక బిడ్డ అని పిలుస్తారు? ఏ డిక్షనరీ ప్రకారం? ఎందుకంటే పుస్తకంలో చాలా డిక్షనరీ ఇవ్వడం జరిగింది ఈసారి. మరి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ నిఘంటువు ప్రకారమా, బ్రౌన్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు ప్రకారమా, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు ప్రకారమా, అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ నిఘంటువు ప్రకారం అంటే ఇక్కడ ఆన్సర్ బ్రౌన్ ఇంగ్లీషు మరియు తెలుగు నిఘంటువు ప్రకారం అనేటువంటిది ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కూడా చూస్తూ లైక్ కొట్టడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. కాబట్టి మీకు వెంటనే మన వీడియో రావాలి, క్లాస్ రావాలి, అప్డేట్ సమాచారం రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి 6వ ప్రశ్న, బాల్య దశ అనగా పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు గల కాలము అని చెప్పినటువంటి వారెవరు? చూడండి, బాల్య దశ అనగా పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు గల కాలము అని చెప్పింది ఎవరు? 1 పత్రికా పదకోశమా, లేక కుప్పు స్వామి గారా, మెక్మిలన్ విద్యార్థి నిఘంటువా, ఫిలిప్ ఎరిసా? అంటే ఆన్సర్ వచ్చేసి మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మెక్మిలన్ విద్యార్థి నిఘంటువు ఆన్సర్, దీని యొక్క ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న, 7వది, తల్లిదండ్రులు సంరక్షకులు వారి చర్యల ద్వారా కానీ కావాల్సినవి చేయడంలో లోపం ద్వారా కానీ బాలలకు గాయం, ఉద్వేగ, తీవ్రమైన హాని కలిగే ప్రమాదం ఉంటే దానిని ఏమని చెప్పవచ్చు అని అన్నాడు. చూడండి, మొదటిది బాలల పీడనం, చైల్డ్ అబ్యూస్, బాలల దురాచారం. ఇవన్నీ కూడా మారుపేరు కాబట్టి ఆన్సర్ పైవన్నీ అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ పైవన్నీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, 8వ ప్రశ్న. మీరు ఇంతవరకు అంతా కూడా క్యాచ్ చేశారు అనుకుంటున్నాను, బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను, మీరందరూ కూడా నాతో పాటు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. మరి ఏ చట్టం ప్రకారం 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లలు గనులలో పనిచేయడం నిషేధం? గనులలో పనిచేయడం నిషేధం. మొదటిది ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952, రెండోది ది జువెనైల్ యాక్ట్ ఆఫ్ 1982, మరి ఇక్కడ చూస్తే ది చైల్డ్ అఫెన్స్ యాక్ట్. 3 ఇవ్వడం జరిగింది ఆప్షన్స్. ఇక్కడ చూస్తే ఎగ్జామ్లో 4, ఇక్కడ 3. మరి ఆన్సర్ వచ్చేసి ది మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 ప్రకారం గనులలో చేయడం నిషేధం. మరి 9వ ప్రశ్న, పిల్లలు పరిహారం, వేతనం, లాభం పొందకుండా ఆర్థిక ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొన్న వారిని బాల కార్మికులుగా చెప్పిన జనగణన గణాంకాలు మరియు వయసు. అంటే ఏ జనగణన చెప్పింది, ఏ వయసు వారు చేయకూడదు అని చెప్పింది. చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 17 సంవత్సరాల లోపు జనగణన 2001, 14 సంవత్సరాలు జనగణన 2011,
18 సంవత్సరాలు, జనగణన 2015 సంవత్సరాలు, జనగణన 72 అంటే ఆన్సర్ వచ్చేసి 17 సంవత్సరాలు, జనగణన 2001 అని గుర్తుపెట్టుకోవాలి. 2001 అని గుర్తుపెట్టుకోవాలి. మరి 10వ ప్రశ్న, సాధారణంగా ఆలస్యంగా బడిలో చేయడం, నిలుపుదల, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కావడం మొదలైన కారణాలు వీరికి సంబంధించిన అంశాలు. 1 బడి బయట పిల్లలు, అధిక వయసు అభ్యాసకులు, బాల కార్మికులు. బాలల పీడనం అంటే గుర్తుపెట్టుకోండి, అధిక వయసు అభ్యాసకులు. ఇది ఆన్సర్. నెక్స్ట్ పాయింట్, వ్యక్తి సమూహ ప్రమాణాలను అనుసరించడం నేర్చుకునే ప్రక్రియను ఏమని పిలుస్తారు? మరియు ఈ ప్రవచనం ఇచ్చిన వ్యక్తి ఎవరు? వ్యక్తి సమూహ ప్రమాణాలను అనుసరించడం నేర్చుకునే ప్రక్రియను ఏమంటారు? మరి ఈ ప్రక్రియను ఏమంటారు? ఈ మాట చెప్పింది ఎవరు? చూడండి ఒకసారి. ఈ మాట చెప్పింది, దీనికి ఒక అర్థం సామాజికీకరణం లేదా సాంఘికీకరణం. కానీ ఈ మాట చెప్పింది ఎవరు? ఆగ్బర్న్. చూడండి ఇక్కడ సామాజీకరణము మరియు ఆగ్బర్న్. చూడండి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ప్రమాణం చేస్తాం దేనిపైన? అగ్గిపైన ప్రమాణం చేస్తాం. ఈ విధంగా గుర్తు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి 100%. నెక్స్ట్ 12వ ప్రశ్న, కుటుంబం 3 ప్రముఖ కార్యాలను నిర్వహిస్తుందని విట్మర్ హెచ్ కొటిన్స్కీ ఆర్లు పేర్కొన్నారు. అయితే ఈ 3 ప్రముఖ కార్యాలలో లేనిది వాడు మూడు అంశాలు చెప్పడం జరిగింది. దీంట్లో లేనిది ఏది అంటున్నాడు. 1 పిల్లలకు తగిన వాత్సల్యాన్ని ఇవ్వడం. 2 శైశవం నుండి వయోజన దశ వరకు వారిలో సాంఘిక విలువలు పెంచడం. మరి 3 సమాజంతో తాదాత్మ్యాన్ని పెంచడం. 4 పిల్లలకు సామాజిక ఆర్థిక హోదా ఇవ్వడం. ఈ పాయింట్ వాళ్ళు చెప్పలేదండి. పై 3 అంశాలు మాత్రమే వారు చెప్పడం జరిగింది. మరి 13వ ప్రశ్న, ఎంజే ఎర్కోవిట్స్ ప్రకారం సంస్కృతి అనగా అన్నాడు. ప్రశ్న 1 మానవుడు సృష్టించిన పరిశ్రమే సంస్కృతి అన్నాడా? లేక సమాజం సృష్టించిన పరిశ్రమే సంస్కృతి అన్నాడా? పాఠశాల సృష్టించిన పరిశ్రమే సంస్కృతి అన్నాడా? విద్యార్థి సృష్టించిన పరిశ్రమే సంస్కృతి అన్నాడా? ఎవరు? ఎంజే ఎర్కోవిట్స్ ఏమనంటే మానవుడు సృష్టించిన పరిశ్రమే సంస్కృతి అన్నాడు ఎంజే ఎర్కోవిట్స్. చూడండి, ఇవన్నీ చూడగానే కొత్తగా అనిపిస్తున్నాయి. కొత్తవి కాదు, సిలబస్లో ఇచ్చినవి, పుస్తకాల్లో ఉన్నవి, పరీక్షల్లో వచ్చినవి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే అడిషనల్గా ఉన్నటువంటి టాపిక్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి 14 పాఠశాల పిల్లలలో అభివృద్ధి చెందిన సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసంలో కీలక పాత్ర వహిస్తాయని తెలిపిన వ్యక్తి ఎవరు? పాఠశాల పిల్లల్లో అభివృద్ధి చెందిన సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసంలో ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్పిన వ్యక్తి ఎవరు? 1 గాల్టన్, వాట్సన్, స్కిన్నర్. చూడండి, ఎక్స్పెక్ట్ చేయరు ఆన్సర్ స్కిన్నర్. ఎవరే ఆన్సర్? స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న 15వ ప్రశ్న. చూడండి, ఇది ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న. రోసెన్థాల్, జాకబ్సన్లు సంయుక్తంగా రాసినటువంటి పుస్తకం ఏదయ్యా అంటే మీకు తెలుసు. 1 పిగ్మేలియన్ ఫలితమా? 2 ది సోషియాలజీ ఆఫ్ టీచింగా? సైకాలజీ ఇన్ క్లాస్ రూమా? 4 పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్. ఆన్సర్ పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్. ఇద్దరు కలిసి సంయుక్తంగా రాసినటువంటి పుస్తకం. నెక్స్ట్ ప్రశ్న 16వ ప్రశ్న, పిల్లల పెంపక విధానాలు, తల్లిదండ్రులు ప్రవర్తించే శైలులు పిల్లల్లో ఏ అంశంపై ప్రభావాన్ని చూపిస్తాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మనోలైంగిక వికాస సిద్ధాంతంలో తెలియజేశాడు. చూడండి, అంటే దేనిపై ప్రభావం చూపిస్తాయి? 1 ప్రజ్ఞ, 2 అనువంశికత, 3 సహజ సామర్థ్యం, 4 మూర్తిమత్వం. ఆన్సర్ 4 మూర్తిమత్వం. సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటేనే మూర్తిమత్వ సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తల్లి వయసుకు గర్భధారణకు అనుగుణ్యత పొందడానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. తల్లి వయసుకు గర్భధారణకు అనుగుణ్యత పొందడానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అని చెప్పినటువంటి వారు ఎవరు అన్నాడు ప్రశ్న. 1 స్పెరా, ఎరిక్సన్, గాల్టన్, వాలిన్ రిలే. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? వాలిన్ రిలే. వా అంటే వయసు అని గుర్తుపెట్టుకోండి. రిలే అంటే రిలేషన్, దగ్గరి సంబంధం. రిలే అంటే రిలేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఏ శాస్త్రవేత్త పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని తెలియజేశాడు? ఏ శాస్త్రవేత్త పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని తెలియజేశాడు? స్పెరా, బాంబ్రిండ్ అండ్ బ్లాక్, టేలర్ మరియు
రాడ్ కే అని కూడా ఇలా ఉంటుంది, రాడ్ కే. మరి ఆన్సర్ రాడ్ కే. రాడ్కే బదులు మీరు లాడ్ కే అని పెట్టండి, లాడ్లో పెరిగితే అంటే బాగా ప్యాంపరింగ్ చేస్తే దానికి సంబంధం తెలియజేశాడు. నెక్స్ట్ 19, నిరంకుశ పెంపకం యొక్క లక్షణం కానిది అన్నాడు. నిరంకుశ పెంపకం యొక్క లక్షణం కాదు తల్లిదండ్రులు చెప్పిందే పిల్లలు పాటించడం. కరెక్టే. నిరంకుశ పెంపకం యొక్క లక్షణం పిల్లలు నిర్ణయాలు తీసుకుంటే చెడిపోతారు అని అపనమ్మకం. కరెక్టే. మరి చెడు అలవాట్లకు బానిసవడం. అవును. మరి నిరంకుశంగా పెంచితే భయపడో బాధపడో తప్పించుకునో మిత్రులతో పంచుకొని చెడు అలవాట్లకు అవుతారు. ఇది కరెక్టే. పిల్లలు ఏదైనా పనిని ఇష్టంతో శ్రద్ధతో చేసే అవకాశం ఇక్కడ నిరంకుశ పెంపకంలో ఉండదు మిత్రులారా. నెక్స్ట్ ప్రశ్న, పిల్లలు ఏమి చేయాలో ఏమి చేయకూడదు పిల్లలదే నిర్ణయం ఈ రకమైన పెంపక శైలిలో కనిపిస్తుంది. ఏమి చేయాలో ఏమి చేయకూడదో పిల్లలదే నిర్ణయం. చూడండి, సాధికారతత్వ పెంపకం, నిరంకుశ పెంపకం, లైసెన్స్ ఫేర్ పెంపకం, అతి గారాబా పెంపకం. ఆన్సర్ లైసెన్స్ ఫేర్. అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, లైసెన్స్ ఇచ్చినట్టు మీ పని మీరు చేసుకోండి, మీది నిర్ణయాలు మీరు తీసుకోండి అని. నెక్స్ట్ ప్రశ్న 21, తమ పిల్లలకు ఎలాంటి కష్టము రావద్దని వారి పనులు కూడా తల్లిదండ్రులే చేస్తే ఇది ఏ రకమైన పెంపకం అంటున్నాడు. చూడండి, 1 జోక్యరహిత, అనుమతి పూర్వక, అతి గారాబా, బాధ్యతాయుత. మీకు అర్థమైంది ఇప్పటికీ ఆన్సర్ అతి గారాబా పెంపకం. నెక్స్ట్ పాయింట్ 22, బామరిండ్ బ్లాకులు. బాగా గుర్తుపెట్టుకోవాలి, పేర్లన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. బామరిండ్ బ్లాకులు పిల్లల పెంపకాలను పరిశీలించి వీటిని ఆధారంగా చేసుకొని 3 అంశాలు ప్రతిపాదించారు. చూడండి, 1 ఉన్నత వర్గం పేద వర్గం గల తల్లిదండ్రుల యొక్క పెంపకం, చదువుకున్న వారు నిరక్షరాస్యుల యొక్క తల్లిదండ్రుల యొక్క పెంపకం, పట్టణంలో గల వారు గ్రామంలో గల వారు పిల్లల్ని పెంచే విధానంలో గల అంశాలను ఆధారంగా చేసుకునే ఆన్సర్ వచ్చేసి అత్యంత ప్రభావవంతమైన శైలిగా పెంపకం, మరి తక్కువ ప్రభావం గల శైలి పెంపకం ఆధారంగా చేసుకొని బామరిండ్ మరి బ్లాకులు 3 అంశాలను ప్రతిపాదించారు. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వారిలో ఇది అత్యంత విజయవంతమైన పిల్లల పెంపక శైలి. చూడండి, సాధికారత్వ లేదా అధికారత్వాన్ని ఇస్తాడు. ఇంకో ఆప్షన్ అంగీకారతత్వ, జోక్యరహిత పిల్లల పెంపక శైలి. ఇది సాధికారతత్వ, ఇది అథారిటేటివ్. బాగా గుర్తుపెట్టుకోవాలి. అథారిటేరియన్ అంటే వేరే, అథారిటేటివ్ అంటే ఆన్సర్ సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. ఇది ఆన్సర్. 24వ ప్రశ్న, 16వ శతాబ్దం అంతంలో బాల్యం గురించిన భావనలు యూరోప్లోని పెయింటింగ్లలో, పాఠశాల రికార్డులలో, శిలా శాసనాల్లో కనిపించిందని మొదటగా చెప్పిన వ్యక్తి ఎవరు? 1 జాన్ లాక్, కోహెన్, ఫిలిప్ ఎరిస్, కుప్పుస్వామి. ఆన్సర్ ఫిలిప్ ఎరిస్. అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 25, 3 నుండి 6 సంవత్సరాల వయసును పూర్వ బాల్య దశగా, 7 నుండి సంవత్సరాల గల వయసును ఉత్తర బాల్య దశగా పేర్కొన్న వ్యక్తి ఎవరు? 1 ఎలిజబెత్ ఆర్లాక్, 2 కుప్పుస్వామి, 3 గాల్టన్ అంటున్నాను ఇక్కడ. మరి ఆన్సర్ కుప్పుస్వామి. మరి ఈ కుప్పుస్వామి గారు ఈ రెండింటినీ కలిపి బాల్య దశ అన్నారు. బాల్య దశను మళ్ళీ పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశగా విభజించిన వ్యక్తి కుప్పుస్వామి. గతంలో వచ్చినటువంటి ప్రశ్న కూడా ఇదే మిత్రులారా. సమాజ వికాసానికి అవసరమైన సూత్రాలను అభ్యసింపజేసే ప్రక్రియే సాంఘికీకరణం అన్నది ఎవరు? సమాజ వికాసానికి అవసరమైన సూత్రాలను అభ్యసింపజేసే ప్రక్రియే సాంఘికీకరణము అన్నది ఎవరు? 1 పీటర్ వర్స్లే, 2 మైకేవర్, 3 ఫ్రీమన్ షావెల్, 4 ఆక్బర్. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సమాజ వికాసానికి అవసరమైన సూత్రాలను అభ్యసింపజేసే ప్రక్రియ సాంఘికీకరణం. సమాజానికి అవసరమైన వాటిని గట్టిగా మైక్లో చెప్పాలి కాబట్టి ఆన్సర్ మైకేవర్. నెక్స్ట్ 27, బయటి పిల్లలు అనగా వీరు కాదు. 1 నమోదు కానివారు, ఎక్కడ? పాఠశాలలో. 2 పాఠశాల నమోదైనా కూడా హాజరు కానివారు. 3 మధ్యలో బడి మానేసిన వారు.
4 ధనవంతులైన పిల్లల్ని బయటి పిల్లలు అని చెప్పినటువంటి సందర్భం లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ధనవంతులైనటువంటి పిల్లలు. పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధమైన సంస్కృతులు ఉంటాయని తెలిపిన వారు ఎవరు? పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధాలు ఉంటాయని చెప్పిన వారు ఎవరు? 1 పీటర్సన్ డీల్, ఇవన్నీ పుస్తకంలో ఉన్నవే. రోసెందాల్ జాకబ్సన్, వాలర్, మరియు 4 పుల్లన్ హర్ గ్రీవెన్. ఆన్సర్ పుల్లన్ మరియు హర్ గ్రీవెన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న. ఈ రకమైన పెంపక శైలిలో విద్యార్థులు ఎక్కువ మంది పాఠశాల సాధనలో వెనకబాటు, కోపము మరియు అవపాతము, సంఘ వ్యతిరేక ధోరణి కలిగి ఉంటారు. ఆన్సర్ జోక్యరహిత పిల్లల పెంపకం. ఇప్పటికే అర్థమైపోయింది. జోక్యరహిత పిల్లల పెంపకం ముందుగానే ఉంది. జోక్యం లేకపోతే ఈ విధంగా ఉంటారు. నెక్స్ట్ చివరి ప్రశ్న. పిల్లలు వారి బాల్యాన్ని, సామర్థ్యాన్ని, గౌరవాన్ని పోగొట్టుకొని వారి భౌతిక మరియు మానసిక వికాసానికి హాని కలిగించే పనిలో నియమించినట్టయితే వారే బాల కార్మికులు అన్న సంస్థ ఏది? చూడండి, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాదు మిత్రులారా. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ కాదు మిత్రులారా. యూనిసెఫ్, ఇక్కడ మీకు డౌట్ వస్తుంది. యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, చిల్డ్రన్స్ ఉందేమో అనుకుంటారు. కాదు. ఆన్సర్ ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. కాబట్టి ఆన్సర్ ఇది. ఇప్పటికే మీరు 30కి ఎన్ని చేశారో, పరీక్షలు రాస్తున్నారా లేదా, దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉందో మీరే ఆలోచించుకోండి. ఇంకా టైం ఉంది. మరి ఈ సందర్భంగా మీకు తెలుసు, పుస్తకం కేవలం 250కే మీ ఇంటికి పంపించబడును. ఈ పుస్తకం లేకపోతే మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అన్ని పుస్తకాలు విడుదలైన తర్వాత సమగ్రంగా విడుదల చేసిన నూతన పుస్తకం. క్లాసులు వినండి. ఒకసారి వింటే మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. షార్ట్ కట్లు చెప్పడం జరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వెంటనే పుస్తకంలో పరీక్ష రాయండి, వెంటనే యాప్లో పరీక్ష రాయండి. క్లాసెస్ విని తెలంగాణకు సంబంధించి కూడా పుస్తకం మరియు క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. ఏపీ వారికి టెట్ సిలబస్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఇది ఈ సైకాలజీ డిఎస్సికి 100% ఉపయోగపడుతుంది. అదే సిలబస్ ఉంటుంది. మనం ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా చదవాలి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఫ్రీ టెస్ట్ రాయాలి. ఏ అనుమానాలను సరే అడగాలి. మరి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ప్రతిరోజు పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎలా రాయాలో తెలియకపోతే మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీరందరూ కూడా పరీక్షలు రాస్తారని, ముందంజలో ఉంటారని, విజేతలు అవుతారని ఆశిస్తూ మీ డాక్టర్ జంగం విశ్వనాథ్.